సూర్యాపేటలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇదివరకే ఉద్యమ సందర్భంలో 2008-9 ప్రాంతంలో వచ్చి విజిట్ చేసి మరి అప్పుడున్నటువంటి తమ్ముడు చైర్మన్ గారు వద్ది శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే ఆయన అనేక కష్ట నష్టాలు పడి పాపం అప్పుడు లింగన్న వాళ్ళందరి సహకారంతో చాలా పెద్ద ఎత్తున టెంపుల్ నిర్మాణానికి బాగా కష్టపడ్డటువంటి వ్యక్తి. మేము ఉద్యమ కాలంలో తిరుగుతున్నప్పుడు ఆయన వచ్చి మా అందరికీ ఆ గుట్ట పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి, జాతర టైంలో కాదు మామూలు టైంలో ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి ఎందుకు కట్టుకోవాలి టెంపుల్ అన్నటువంటి అంశాలన్నీ కూడా చెప్పినటువంటి వ్యక్తి. మరి ఇవాళ వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం, స్వాగతం పలకడం సంతోషాన్ని ఇచ్చింది. మరి ఇవాళ సూర్యాపేట జిల్లా అనేటటువంటిది సపరేట్ జిల్లా అయిందంటే కేవలం తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది రావడం వల్ల మాత్రమే సూర్యాపేట సపరేట్ జిల్లా అయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలుసు, మీకు ఎన్నడో దాదాపు 40-50 సంవత్సరాలు మొత్తం పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ కావచ్చు, మిగతా సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీడీపీ కావచ్చు, ఎన్నడూ కూడా సూర్యాపేటకు ఒక మెడికల్ కాలేజ్ కావాలనేటటువంటి ఆలోచన చేయలేదు. నిజానికి ఎంతోమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సూర్యాపేటలో, అంటే చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు వచ్చి మేము ఇక్కడ కాలేజ్ పెడతామంటే కూడా ఆనాటి నాయకత్వాలు వాళ్ళని పెట్టనీయకుండా చేసిండ్రని వాళ్ళు ఓపెన్గా చాలా హైదరాబాద్లో యూఎస్లో కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ మీరు చూసినట్టయితే సూర్యాపేటలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, అంటే ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మీ తెలంగాణ ప్రభుత్వమే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి మెడికల్ కాలేజ్ సాధించుకొని రావడం అని అంటే ఎంత అద్భుతమైనటువంటి విజయం, తెలంగాణ వచ్చినటువంటి ఫలం ఏంది అన్నటువంటిది సూర్యాపేట ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నాం, పక్కకే కమిషనరేట్ ఉంది, పక్కకే ఎస్పీ ఆఫీస్ ఉన్నది. నిజంగా ఎస్పీ ఆఫీస్ చూస్తుంటే అయితే వేరే ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాష్ట్రాలలో సెక్రటేరియట్లు కూడా అంత మంచిగా ఉండవు, అంత బాగుంది ఎస్పీ ఆఫీస్. అయితే ఇట్లా ఒక్కొక్కటి అడుగడుగున తెలంగాణను అభివృద్ధి చేసుకుంటూ పోయినాం. ఇక మీకు హాస్టళ్ళ గురించి నేను చెప్పే పని లేదు, గుడ్డి లెక్క ఏ నియోజకవర్గం తీసుకున్నా ఖచ్చితంగా 2 బీసీ హాస్టళ్ళు, 4 ఎస్సీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టళ్ళు ఉండాల్సిందే, మైనారిటీ హాస్టల్స్. అంటే కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఏదైతే నా బిడ్డలకు నేను విద్య ఇచ్చుకోవాలనుకున్నారో ఆ కళలో భాగంగా అనేకమైనటువంటి హాస్టల్ పెట్టుకుంటూ పోయినారు. పెట్టినటువంటి ఆ హాస్టళ్ళను 1000-1200 పైచిలకు హాస్టళ్లలో 1000కి పైగా జూనియర్ కాలేజెస్ కూడా పెట్టుకున్నాం మనం. డిగ్రీ హాస్టల్స్ ఎప్పుడు కూడా ఎస్టీ డిగ్రీ హాస్టల్స్ లేవు మనకు, ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి